సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరుగుతున్న మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. మెగా జాబ్ మేళాకు 40,000కు పైగా నిరుద్యోగ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. జాబ్ మేళాలో 270కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని అంటున్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. యువతకు పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్యోగంతో ప్రభుత్వం చేపట్టినటువంటి మెగా జాబ్ మేళకు పెద్ద ఎత్తున కూడా స్పందన లభించిన పరిస్థితి ఉంది. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి యొక్క మెగా జాబ్ మేళకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ యొక్క జాబ్ మేళకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది, ఎన్ని ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయబోతున్నారు? ఈరోజు హుజూర్నగర్లో మెగా జాబ్ మేళాలో చాలా పెద్ద ఎత్తులో క్యాండిడేట్స్ కంపెనీస్ జరుగుతున్నది. క్యాండిడేట్స్ ప్రత్యేకంగా వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఇక్కడ కంపెనీస్తో ఇంటర్వ్యూ ఇవ్వడానికి పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా క్యాండిడేట్స్కి వచ్చినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్, అదేవిధంగా వాళ్ళకి ఒక కంపెనీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అనుకున్న కంపెనీలకు పోయి పార్టిసిపేట్ అయ్యి ఇంటర్వ్యూలు పోవడానికి ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంటే 270 కంపెనీలు వస్తున్నట్టు తెలుసు సార్. ఈ 270 కంపెనీల్లో మేజర్ కంపెనీస్ ఏమి ఉన్నాయి? చాలా ఎక్కువ మొత్తంలో కంపెనీలు రావడం జరిగిందండి. మనకి వేరియస్ సెక్టర్స్లో ప్రత్యేకంగా ఫార్మా కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, ఇట్లా వేరే వేరే సెక్టర్స్లో వేరే వేరే కంపెనీలు రావడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రక్రియ మనం ముందు కొనసాగిస్తున్నామండి. వయోపరిమితి ఎంతవరకు ఉంచారు సార్? వయోపరిమితి ఏజ్ లిమిట్స్ అనేది ఎంతవరకు? ప్రతి పోస్ట్ సంబంధించిన రిక్వైర్మెంట్ కంపెనీ బట్టి ఉన్నది అండి. మనం 2018లో పాస్అవుట్ అయిన వాళ్ళ నుంచి తర్వాత అందరికీ మనం ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కంపెనీలు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్, అది జాబ్ రోల్ ప్రకారంగా ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. సార్ ఇదే విషయానికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు వచ్చినటువంటి అంటే ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి ఈ రోజే రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉందంటారు? ఈ ప్రక్రియ ఈ రోజు రేపు 2 రోజులు నిర్వహించడం జరుగుతున్నది. క్యాండిడేట్స్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఈ రోజు రేపు ఈ జాబ్ మేళాలు పార్టిసిపేట్ కావచ్చు. అదేవిధంగా చాలా కంపెనీలు ఈ బయోడేటా క్యాండిడేట్ సంబంధించి తీసుకొని కూడా ఇన్ ఫ్యూచర్ కూడా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ ద్వారా కూడా దీంట్లో వాళ్ళు ఫాలోఅప్ చేసి తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉన్నది అండి. సార్ మొత్తంగా అంటే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు దీనికి సంబంధించి దరఖాస్తు చేస్తారు? జాబ్ సీకర్స్ దాదాపు ఇప్పుడు 40,000 నిన్న రిజిస్ట్రేషన్ ఉండే. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. చాలామంది ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ అవుతూ ఉన్నారండి. చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. ఎగ్జాక్ట్ నెంబర్స్ కాసేపులో వస్తాయి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క జాబ్ మేళకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ అభ్యర్థులను ఎవరు అప్లై చేసుకున్నారని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 40,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. 270 కంపెనీలకు సంబంధించి ఈ యొక్క అభ్యర్థుల సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగనున్నది. కాబట్టి అభ్యర్థులు అనేవారు తప్పనిసరిగా ఈ యొక్క జాబ్ మేళను వినియోగించుకోవాలని చెప్పి భావిస్తున్నారు. అందుకోసం పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. కాబట్టి వస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. వారికి కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి ఉంది. హుజూర్నగర్ నుండి పుల్లారావు, న్యూస్.